ఒక సర్వే ప్రకారం మన దేశంలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు మిడిల్ క్లాస్ పర్సన్సే ఉన్నారు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు ముడ్డి పాత గుడ్డలతో తుడుస్తారు. అమ్మ పాత చీరలతో కిటికీకి కర్టన్స్ ఉంటాయి. నాన్న వాడేసిన టీషర్ట్ కాళ్ళ పట్టాలా ఉండిద్ది. బాత్రూంలోకి పెయింట్ బకెట్ ఉండిద్ది. 4 ముక్కలు కలిపిన సబ్బు ఉండిద్ది. మన క్యారేజ్లో స్టీల్ బాక్సులు ఉంటాయి. వాడేసిన కూల్ డ్రింక్ బాటిల్లో వాటర్ ఉంటాయి. అన్న సైకిల్ తమ్ముడు దొక్కుతాడు. అక్క డ్రెస్ చెల్లి వేసుకునిద్ది. అప్పుడు దాకా మనకేం అర్థం కాదు. మనం స్కూల్లో చేరాక, మనకు 10-12 ఏళ్ళు వచ్చాక, తోటి స్టూడెంట్స్ దగ్గర కలర్ టిఫిన్ బాక్సులు, జామెంట్రీ బాక్సులు చూశాక, వాళ్ళు కారుల్లో స్కూల్లో దిగడం చూశాక, స్కూల్ ఫీజు లేట్ అయినప్పుడు మనల్ని నించోబెట్టాక, అప్పుడు మనకు అర్థమైద్ది మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అని. మనకి, మన నాన్నకి మనం అనుకున్నంత సీన్ లేదని. ఇలాంటి పరిస్థితుల మధ్యనే మనం పెరుగుతూ ఉంటాం. మనం పుట్టగానే మనం ఏం అవ్వాలనేది మన తల్లిదండ్రులు ముందుగానే మైండ్లో ఫిక్స్ చేసేసుకుంటారు. అంటే నిద్ర మనం పోతే కళలు వాళ్ళు కంటారనమాట. మనకేదో పీకాలని ఉంటుంది, కానీ ఏం పీకలేం. మిడిల్ క్లాస్ కళలన్నీ మిడిల్లోనే ఆగిపోతాయి. ఇంకో పక్కన మన తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక నెల జీతంతో ఒక జీవితం అంతా ప్లాన్ చేసేసుకుంటారు. మనకి యంగ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది. మనం కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. అంటే బామ్మ తాత లాంటి వాళ్ళు. వయసుకు వచ్చిన పిల్లల్ని, వయసు అయిపోయిన తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. ఒక్క కోవిడ్ వచ్చిందంటే ఇంట్లో అందరి బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోద్ది. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఏ పని తెగించి చేయలేం, అలాగని తగ్గి చేయలేం. ప్రతి పనికి పరువడ్డొచ్చింది. పక్కనోళ్ళు ఏమనుకుంటారో అని సగం మనం చేయలేని పనులు మన స్తోమతని మించి చేస్తుంటాం. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, ఆ టైప్లో మిడిల్ క్లాస్ వాడికి మిడిల్ క్లాస్ వాడే శత్రువు. వదినా, మా అబ్బాయికి జాబ్ వచ్చింది, మీ వాడి సంగతి ఏంటి? మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, మీ అమ్మాయికి ఎప్పుడు? ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటారు. అంటే అబ్బాయికి 25 ఏళ్ళు వచ్చేలోపు ఉద్యోగంలో ఉండాలి, అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చేసరికి అత్తగారింట్లో ఉండాలి, లేదంటే పాపం అన్నమాట. మామూలుగా శుభకార్యం అయితే ఇంట్లో బంగారం కొంటారు. ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే శుభకార్యం చేయడానికి బంగారం తాకట్టు పెడతారు, లేదంటే అమ్మేస్తారు. తల్లిదండ్రులుగా మీరు కొంచెం మీ పిల్లలకి సపోర్ట్ చేయండి. తల్లిదండ్రులు కాకముందు ఇంకొక పని చేయండి. పెళ్లి చేసుకున్నాక ఎక్కువ మందిని కనొద్దు. మీ కెపాసిటీ బైక్ అయితే కారులో పట్టేంత మందిని అస్సలు కనొద్దు. 2 రోజుల క్రితం ఖుషి సినిమా చూసా. క్లైమాక్స్లో హీరో హీరోయిన్లు 17 మంది పిల్లలతో ఉంటారు. చూడ్డానికి చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే హీరో హీరోయిన్లు ఒక పెద్ద ఇంట్లో ఉన్నారు. బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ ఇద్దరిది. అందుకే బాగుంది. అదే సీన్ని అంతమంది పిల్లలు అక్కర్లేదు, 2-3 పిల్లలతో ఒక 2-3 గదులు ఇంట్లో ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందో. మీ సంతోషం కోసం కంటారో, మీకు సపోర్ట్గా ఉంటారని కంటారో తెలియదు, కానీ మీకు పెంచే స్తోమత లేనప్పుడు కంటే మాత్రం అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది. కుటుంబం పెద్దదైతే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఒక్కో నెల జీతం కట్టుకునే బట్టలకే సరిపోవు. ఇంకా కట్టాల్సిన అప్పుల సంగతి ఆ దేవుడికే తెలియాలి. అప్పులంటే గుర్తొచ్చింది, డబ్బులు ఉన్నాడు ఎప్పుడు ఈఎంఐలు పెట్టి ఏమీ కొనడు. మిడిల్ క్లాస్ వాడు మాత్రమే ఈఎంఐలు, ఐఫోన్లు, బళ్ళు అని అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటారు. ఇది నిజం. ఈఎంఐలు వచ్చాక మధ్యతరగతి కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. తనది కాని బతుకు తను బతికేవాడు మధ్యతరగతి వాడు. అందుకే ఈ చక్రంలో నుండి బయటికి రాలేకపోతున్నాడు. ముందే జాగ్రత్త పడకపోతే మీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి వాళ్ళు కూడా ఇదే చక్రంలో పడిపోతారు. మిడిల్ క్లాస్ జీవితం ఒక అంతులేని కథ. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మైండ్ థాట్స్ ఆన్ లైఫ్.